హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మొబైల్లో రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మొబైల్లో రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనే ప్రాసెస్ చేసే ముందు మనకి రిక్వైర్మెంట్ ఏమంటే ఫస్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఒకటి కావాలి. ఎందుకంటే మీ యొక్క రేషన్ కార్డు పాత అయిపోయి ఉంటే, చిరిగిపోయినా లేదా నలిగిపోయినా ఇప్పుడు కొత్తగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలి గ్రామశ్రీ ద్వారా అనేది ఒక వీడియో చేసిన, అది మీరు కనుక చూడనట్లయితే పైన ఐ సింబల్ అవుదేస్తాను, అక్కడి నుంచి అయినా చూడండి, లేకపోతే వీడియో ఎండ్ స్క్రీన్లో అయినా పెడతాను, అక్కడి నుంచి అయినా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఆ విధంగా అప్లై చేసిన తర్వాత మీకు అర్జీ నెంబర్ అనేది ప్రాసెస్ ఉంది, ఆ వీడియోలో వస్తుంది. మీకు వచ్చిన తర్వాత రేషన్ కార్డు అనేది మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇందులో చూపిస్తాను నేను. అయితే రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ కావాలన్నాను కదా, మీ యొక్క రేషన్ కార్డు నెంబరు, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్. కొంతమంది రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ కాలేదు. అలా లింక్ కాకపోతే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళండి, మీ యొక్క రేషన్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేయమని చెప్పండి. సింపుల్ ప్రాసెస్ అది. మీకు విత్ ఇన్ 5 minutesలో మీకు మీ రేషన్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటప్పుడు మీరు ఆన్లైన్లో చెక్ చేసి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ మీ యొక్క మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే రేషన్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. నేనైతే వాయిస్ ద్వారా సెర్చ్ చేస్తున్నాను, రేషన్ కార్డ్ డౌన్లోడ్ అని. ఇక ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర టచ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇక ఫస్ట్ లింక్ని టచ్ చేయండి. కొంచెం ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం స్లోగా ఉండడం వల్ల స్లోగా అవుతుంది ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు చూడవచ్చు ఇక్కడ కిందన, ఇక్కడ చూడండి ప్రింట్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ప్రింట్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క రేషన్ కార్డు యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నేను ఒక కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, రేషన్ కార్డ్ నెంబరు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టచ్ చేయండి. ఆ ప్రింట్ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ వెరిఫికేషన్ కోసం. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేయండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి నాకు మొబైల్కి ఒక మెసేజ్ అనేది వచ్చింది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ దగ్గర టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనే కింద ఒక ఆప్షన్ చూపించింది. టచ్ చేసినట్లయితే డౌన్లోడ్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది, రేషన్ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా మీ యొక్క పాత రేషన్ కార్డు చిరిగినా నలిగినా లేకపోతే ఒకళ్ళు మిస్ అయినా ఒక ఫోటో తీసి పెట్టుకున్నట్లయినా లేకపోతే ఆ నెంబర్ మీరు ఎక్కడైనా రాసి పెట్టుకున్నట్లయితే సింపుల్గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని మీరు లామినేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు రేషన్ కార్డు మొబైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా అర్థం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇది లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరింత మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, వీలున్నంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ అయినా చేసుకోండి, లేకపోతే మీరు అలా డ్రైవ్లో ఎలా ఎక్కడైనా సేవ్ చేసుకుంటారో సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. దిస్ ఈస్ యువర్ డిలేసర్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.